ప్రైజ్ ది లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఇది నా లేఖన భాగం యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. మనిషి శరీరంలో చాలా ప్రాముఖ్యమైనది నాలుక. ఎప్పుడైనా ఈ మాట విన్నారా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎక్కడైతే నివాసం కలిగి ఉంటామో, ఎక్కడైతే బ్రతుకుతామో అక్కడ మన మాట తీరును బట్టి మన యొక్క జీవితానికి మేలు కలుగుతుంది, నెమ్మదైన జీవితంలో ఉంటాం. అయితే బాహ్య ప్రపంచానికి మనం మాట్లాడే మాటను బట్టి ఒకవేళ వారు మనకు మేలు చేసేవారుగా ఉండవచ్చునేమో, కానీ అంతరంగంగా మన జీవితాలను పూర్తిగా పాడు చేసేదే నాలుక. మాలిన్యం అంటే విధంగా నాలుక మనల్ని మార్చేస్తుంది. హృదయంలో ఉన్న మాటని, ఆలోచనలో ఉన్న మన తలంపులను బయట పెట్టడాలంటే కావలసింది మాట. మాట్లాడడానికి నాలుకను వాడతాం. ఈ నాలుక ఎదుటి వారి గురించిన మాట ఏమై ఉన్నదో హృదయంలోని భావాన్ని బయటికి వ్యక్తీకరిస్తుంది. ఈ మాట ద్వారా ఎదుటి వారి నుండి మేలు లేదా శాపవచనం పొందుకుంటాం. అయితే మనము ఇదే నాలుకతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, ఆయన ఘనపరుస్తున్నాం, ఆయన హెచ్చిస్తున్నాం, కొనియాడుతున్నాం, కీర్తనలను పాడుతున్నాం. ఆయనే మహోన్నతుడని ఆయన్ను ఉన్నత శిఖరం పైన ఆయన్ను ప్రతిష్ఠించి ఆరాధిస్తూ ఉన్నాం. ఇది ఒక భాగం అయితే, మరొక భాగం అదే నాలుకతో ఇతరులను శపిస్తున్నాం, నానా మాటలు అంటున్నాం, కొండెములాడుతున్నాం, ఇతరులపైన అబద్ధాలు చెప్తున్నాం, మాటలు కల్పించి ఇతరులకు దూరం పెరిగే విధంగా వారి మధ్యలో చిచ్చు పెట్టే మాటలు మాట్లాడుతున్నాం. చిన్న అగ్ని రవ్వ అడవినంతా కాల్చేసినట్టుగా ఒక చిన్న మాట జీవితాలను కూల్చేస్తుంది. కొన్నిసార్లు సాధువుపరిచే మాట చెప్పడం కాదు, కానీ ఎదుటి వారికి నష్టం కలిగించే మాటలు చాలా చెప్పేస్తాం. చిన్ని మాటతో ఎన్నో కుటుంబాలను నష్టాల్లోకి నెట్టే వారముగా మనము మన నాలుకను వాడతాం. సమాధానపరిచే మాట కాకుండా కోపాన్ని రేపే మాట, దూరాన్ని పెంచే మాట, సంబంధాలను తెగ్గొట్టే మాట. ఒకవేళ ఇట్టి భయంకరమైన నాలుక కలిగిన వారముగా ఉండి దేవుణ్ణి బిడ్డగా నేను స్తుతిస్తాను, ఘనపరుస్తాను అనంటే అది ఎంత మట్టుకు న్యాయమో ఒకసారి ఆలోచన చేయండి. కీర్తించి కొనియాడి ఆయనను మనం మన యొక్క నాలుక ద్వారా పలికే ప్రతి మాట హృదయం నుండి వచ్చిందే కదా. హృదయం నుండే కదా మనం ఆయన్ను ఆరాధిస్తూ ఉన్నాం. అయితే ఒకే ఊట నుండి మంచినీరు, ఉప్పు నీరు రావు కదా. ఇవి లేఖనాలే సెలవిస్తున్నాయి. ఒకే హృదయం నుండి మంచి మాట, చెడు మాట బయటికి రావడానికి వీల్లేదు. ఒకే విధంగా మనం ఆయన కొరకు బ్రతికే వారంగా ఉండాలి. దేవుడు మనకు మంచి మాట ఇచ్చినాడు. నీవు మూగవాడవు కాదు, నువ్వు మాట్లాడడానికి చక్కటి నోరిచ్చినాడు, మంచి జ్ఞానం ఇచ్చినాడు. ఈ జ్ఞానాన్ని, దేవుని మాటని హృదయంలో దాచుకొని అనేకులకు దేవుని ప్రేమను అందించే మాటలు మాట్లాడాలే తప్ప దూరాన్ని పెంచే మాటలు మాట్లాడడానికి వీల్లేదు.
అనేకులు కొన్నిసార్లు వారి యొక్క మాటను ఏ విధంగా మాట్లాడతారంటే, ఇతరులు చెప్పిన దాన్ని విని ఇక ఏ అవగాహన లేకుండా నానా మాటలు అనేస్తారు. ఈ మాట అని దూరమైన తర్వాత, తప్పు తెలిసిన తర్వాత ఏం చేస్తారు? నాలుక బహుమోసకరమైనదని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం మాట్లాడే ప్రతి మాట 1-2 సార్లు చూసుకొని, అందులో ఎక్కడ నమ్మకమైనది లేదా అయిష్టమైన మాటో తెలుసుకొని మాట్లాడడానికి ప్రయత్నం చేసేవారముగా మనం ఉండాలి. ఈ లోకములో భూమిపైన ప్రాకే వాటిపైన, నివసించే వాటిపైన, సముద్రపులో జీవించే జీవులైన, ఈ భూప్రపంచంలోని సృష్టినంతటినీ సాధుపరుచుకోగలిగిన మనిషి నాలుకను మాత్రం సాధుపరుచుకోలేడట. నా మాట కాదు, లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏ నరుడు కూడా సాధుపరుచుకోలేడట. మనము చాలాసార్లు చాలా కంట్రోల్లో ఉన్నామనుకుంటాం, కానీ మాట ద్వారా మన క్రైస్తవ జీవితాన్ని పోగొట్టుకుంటాం. ఆయన మన కొరకు ఇచ్చిన రక్షణను చిన్ని మాట ద్వారా మన యొక్క శరీరాన్ని మలినపరుచుకొని ఆయనకు అయిష్టలమైపోతాం. ఆయన కొరకు నిలబడే ఈ జీవితాన్ని పవిత్రంగా కాపాడుకునే వారముగా ఉండాలి. దాని కొరకు దేవుని వాక్కును హృదయములో నింపుకోగలిగితే, నీ హృదయం నుండి ఉబికే ఆ మాటలు దేవుని మాటలై ఉంటాయి. అప్పుడు నువ్వు బయటికి మాట్లాడే ప్రతి మాట యేసయ్యను ఘనపరిచే మాట, యేసయ్య వైపుకు నడిపించే మాట, ఎదుటి వారిని నెమ్మదిపరిచే మాట నీలో నిలబెడతాడు. అట్టి విధంగా కాకుండా లోకములోని ఆలోచనలు, లోకపు తలంపులు, లోకంలో బ్రతికే మాటను నేర్చుకుంటే వాటినే పలుకుతాం. మనం మన నాలుకను కట్టడిలో పెట్టుకున్నటకు యేసయ్య సన్నిధానంలో ఆయన సహాయాన్ని అడిగే వారంగా ఉందాం. లేకపోతే మన బ్రతుకు పాడైపోతుంది. ఈ నాలుకను బట్టి అనేకులు వారి జీవితాలను పాడు చేసుకున్న వారున్నారు. మనము బహుబలముగా నిలబడతాం. యేసయ్య కొరకు నమ్మకంగా కొనసాగే వారముగా మనముందాం. మనము కొండెములు చెప్పే బ్రతుకు కాదు, నెమ్మది పరిచే బ్రతుకులుగా ఉందాం. ఇతరులకు మంట పుట్టించే మాట, అసహ్యం కలిగించే మాట కాదు, ఇతరులకు యేసయ్య పైన నమ్మకం కలిగించే మాట, నమ్మకమైన మార్గంలో నడిచే మార్గాన్ని చూపించే మాట పలికే వారంగా ఉందాం. ఈ నాలుకతో మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా చూసుకుంటూ మాట్లాడదాం. దేవుని లేఖనాలను ఇదే నాలుకతో పలుకుతూ, ఇతరులను ఇదే నాలుకతో దూషిస్తూ మనము యేసయ్యకు సంబంధించిన వారము అని చెప్పడం ఎంత అవివేకమో కదా. మనము అవివేకులంగా కాకుండా నమ్మకమైన వారముగా బ్రతుకుదాం. యేసయ్యతో నమ్మకంగా కొనసాగుతూ నాలుకను ఆధీనంలోకి పెట్టుకొని ఆయన్ను నమ్మకంగా ఆరాధిస్తూ, ఏ నాలుకతో అయితే ఆయన కొనియాడుతున్నామో అదే నాలుకను అనేకులకు దీవెన వచనాలు పలికే నాలుకగా స్థిరపరచమని అడుగుదాం. మనం ఏం పలుకుతామో అది నెరవేర్చబడుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. మనం ఏం మాట్లాడతామో అది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే జీవము కలిగిన నాలుక అని మాట మాట్లాడతాం. అయితే మనము ఇతరుల పట్ల ఏ చెడు మాటలు మాట్లాడతామో మన పట్ల కూడా అవే జరుగుతాయి. కాబట్టి ఏ విత్తనము విత్తుతావో ఆ పంటని కోస్తాం. మర్చిపోవద్దు, యేసయ్యతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసిన పేతురు అబద్ధం ఆడేసినాడు. యేసయ్య అంటే నాకెవరో తెలియదంటూ మాట్లాడేసినాడు. నాలుక ఎన్ని పనులు చేయిస్తుందో. నేను నీ కొరకు ప్రాణానైనా అడ్డుగా పెడతాను అంటూ మాట్లాడిన వాడే యేసయ్య అంటే ఎవరో తెలియదన్నాడు. మనము
మన జీవితంలో ఇతరుల పట్ల ఇతరులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొండెములు మాటలు పలికినా, లేదా వారికి ఇతరుల పట్ల ద్వేషము కలిగే మాటలు మాట్లాడినా, మనము కూడా యేసయ్య అంటే ఎవరో తెలియదు అనే మాట పలుకుతున్నట్టు లెక్క. మనము అనేక సార్లు చెడ్డ మాటలు పలికినప్పుడు, ఇతరులను దూరం చేసే మాటలు మాట్లాడినప్పుడు, అటువంటి సంభాషణలో పాల్గొన్నప్పుడు యేసయ్య అంటే నాకు తెలియదు అని చెప్పడం. యేసయ్య మన కొరకై ప్రాణాన్ని బలిగా అర్పించాడు. జ్ఞాపకం ఉన్నదా? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. నువ్వు మాట్లాడే ప్రతి మాట యేసయ్యను ప్రకటించేదిగా ఉండాలి. నీ యొక్క మాటలో మాధుర్యం కనబడాలి. ఆ మాటలో యేసయ్య ప్రేమ కనపడాలి. అట్టి నమ్మకమైన స్థితిలో కొనసాగటానికి ఆయన్ను అర్థిస్తూ, ఆయన సన్నిధానంలో నోటిని కాచుకునే శక్తిని పొందుకొని ముందుకు కొనసాగే వారముగా మనం నిలబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు దయచేసి ఏకీభవించండి. యేసయ్య మీకే వందనాలు. ఈ యొక్క లేఖన భాగం కొరకే వందనాలు. అవునా తండ్రి, ఈ నాలుకను సాధుపరుచుకున్నవాడు ఎవరూ లేరు. కానీ నీ వాక్కు మా నోట ఉంటే చాలు, మా హృదయంలో దాచుకుంటే చాలు. ఎల్లవేళలా నా తండ్రి, నాయన మేము తీయటి నీరు వలె నాయన నమ్మకమైన మధురమైన మాటలు మా హృదయం నుండి వస్తాయి. వాటిని మేము పలుకుతూ అనేకులను నీ వైపుకు నడిపించే వారంగా ఉంటాం. అయ్యా, కొండములో చెప్పువారు ఒకరిపైన ఒకరికి నా తండ్రి చాడీలు చెప్పు ఆలోచన కలిగిన వారు ఎవరున్నా నా తండ్రి, వారి నాలుకను కట్టుదిట్టము చెయ్యమని నీ సన్నిధానంలో వేడుకుంటున్నాను. నిలబెట్టండి, నీ మధురమైన మాట నిలబెట్టండి. కోపాన్ని రేపే మాటలుగా కాకుండా నెమ్మదిపరిచే మాటను మా నోట ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మా యొక్క జీవిత ప్రయాణంలో నిన్ను స్తుతిస్తూ గణపరుస్తూ ఉండగా ఇదే నాలుకతో నా తండ్రి ఇతరులను మేము శపించే వారముగా ఉండకుండా, ఇతరుల నా తండ్రి పతనాన్ని చూచే మాటలు మాట్లాడే వారంగా కాకుండా, నా తండ్రి పడిపోయిన వారిని లేవనెత్తే నీ జీవము కలిగిన మాట మా నోట ఉంచి నడిపించుమని నీ దీవెన ఆశీర్వాదాలను అనేకులకు అందించే నా తండ్రి వాక్కుగా మా నోటును, మా యొక్క నాలుకను నా తండ్రి మీరు ముట్టి బలపరిచి స్వస్థపరిచి పరిశుద్ధపరిచి నీ కొరకై నడిపించుకొనమని ప్రార్థిస్తూ ఈ దిన దీవెన ఆశీర్వాదాలతో నింపి స్థిరపరచుమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.